హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి మస్క్ మెలన్తో ఐస్ క్రీమ్ చేస్తున్నాను అన్నమాట. నార్మల్గా ఈ మస్క్ కర్బూజాలో 2 టైప్స్ ఉంటాయి కదా. కొంచెం ఒకటి గుమ్మడికాయలాగా అనిపిస్తుంది, ప్లస్ ఇది కొంచెం నాకు ఎందుకు అదే బెటర్ అనిపించింది, ఎందుకంటే అది కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇది ఏమంత స్వీట్ లేదు. అండ్ మనం దీన్ని పీల్ అవుట్ చేసేసి లోపల ఉన్న గింజలు ఉంటాయి కదా, ఆ సీడ్స్ అనేవి తీసేసి పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఇదన్నమాట ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ వచ్చేసి నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను, అది పేస్ట్ బట్టి పెట్టాలి పక్కన. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను. నార్మల్ మిల్క్ తీసుకునే వాళ్ళు వాటర్ అస్సలు యాడ్ చేయకండి. నేను ఇందులో కార్న్ఫ్లోర్ మిక్స్ చేయడం కోసం వాటర్ యూజ్ చేస్తున్నాను అన్నమాట. సో నార్మల్ మిల్క్ తీసుకునే వాళ్ళు మిల్క్తోనే మిక్స్ చేసుకోండి. నేను అది మరీ చిక్కగా ఉన్నాయి మిల్క్ అనేసి కొంచెం వాటర్ యాడ్ చేద్దామని ఈ కార్న్ ఫ్లోర్ మిక్స్ చేసేటప్పుడు వాటర్ యూజ్ చేశాను. ఒక 2 స్పూన్స్ అంత తీసుకొని వాటర్లో కలిపేసి పక్కన పెట్టేసుకొని, మనకు పాలు మరుగుతున్న స్టేజ్లో, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో, ఇలాంటి స్టేజ్లో మనం ఏదైతే మిక్స్ కలిపి పెట్టుకున్నామో కార్న్ ఫ్లోర్ మిక్స్ అది యాడ్ చేయాలన్నమాట. ఇలా ఒకసారి కలిపి వేసుకోండి, ఎందుకంటే కార్న్ఫ్లోర్ అనేది మొత్తం వాటర్లో అడుగుకు వెళ్ళిపోయి ఉంటుంది కదా. సో ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని మనం పాలల్లో వేసి కలిపేయడమే. సో మనం ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. పాలు మొత్తం లో ఫ్లేమ్ అవసరం లేదు. పాలు మరిగేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి, మరిగాక లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కార్న్ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు స్వీట్నెస్, అంటే ఫ్రూట్ ఏ స్టేజ్లో ఉందో మనకు తెలియదు కదా, ఇది కొంచెం చప్పగా ఉంది అందుకోసం అనేసి నేను కొంచెం షుగర్ ఎక్కువ యాడ్ చేశాను అనమాట. మీరు ఆ ఫ్రూట్ ఒకవేళ స్వీట్నెస్ ఉంటే, నార్మల్గా మస్క్ మెలన్ ఏం స్వీట్నెస్ ఉండదు, బట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. అలా ఉంటే ఇప్పుడు నేను వీడియోలో చూపించిన స్టేజ్కి వచ్చేసాక మీరు రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు దాన్ని చల్లారబెట్టేసుకోండి. అది చల్లగా అయిపోయిన తర్వాత ఈ ఫ్రూట్ మనం ఏదైతే మిక్సీ పట్టామో అందులో ఈ పాల మిక్స్ ఏదైతే మనం చేసి పెట్టామో పక్కన ఐస్ క్రీమ్ది, అది కూడా ఇందులో యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసి మీకు ఇష్టం డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసుకోండి. మీరు కావాలంటే ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. నేను మస్క్ మెలన్ ఫ్లేవర్ తెలియాలి అనేసి వదిలేసాను అనమాట. అండ్ మన వీడియోలో ఇంకా మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. నేను ఫస్ట్ టెస్ట్ చేశాను అన్నమాట, ఫింగర్ పెట్టి, అది అలా అయిపోయింది. మనకి మస్క్ మెలన్ ఫ్లేవర్తో ఉంటుంది. మీకు కావాలంటే కొంచెం లైట్గా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అలాంటిది ఏం యాడ్ చేయలేదు, జస్ట్ డైరెక్ట్ చేసేసాను అన్నమాట. అండ్ కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకొని మనం కావాలంటే టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను నార్మల్గా ప్లెయిన్ ఐస్ క్రీమ్ చేసి చూపిస్తాను, ముందు వీడియోస్లో అప్లోడ్ చేశాను అనమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మ్యాంగోస్తో, అంటే స్వీట్ మ్యాంగోస్ ఉంటాయి కదా, పండిన మామిడి పండ్లు, వాటితో ఏవైనా రెసిపీస్ తెలిసి ఉంటే మీకు నాతో షేర్ చేసుకోండి. నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తానన్నమాట. And thanks for watching and please do subscribe. Bye bye.